ఈ మధ్యన మనం గట్ హెల్త్ గురించి చాలా ఎక్కువ వింటున్నాం, కానీ అసలు డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ అనేది మొదలయ్యే ఏరియా గురించి మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఇది అంతా స్టార్ట్ అయ్యేది నోటి నుంచి. మీ నోటి హెల్త్ డైరెక్ట్గా గట్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నోట్లో పైగా ఎక్కువ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవన్నీ మనం రెగ్యులర్ డైట్ అన్ని ప్రాపర్గా తీసుకున్న హెల్దీ బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. దీన్ని ఓరల్ ఫ్లోరా అంటారు. ఎప్పుడైతే ఈ ఓరల్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అవుతుందో అది మన ఓవరాల్ బాడీ మీద రెస్పాన్స్ చూపిస్తుంది. ఈ ఓరల్ ఫ్లోరా అనేది, ఈ బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అవడానికి ఉన్న మెయిన్ రీజన్స్ వచ్చి సరిగ్గా క్లీనింగ్లు అవి చేసుకోకపోవడం, లేదు అంటే సరైన డైట్ తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, నోరు పొడారిపోయేలా చేసుకోవడం, లేదు ఈ చిగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు అవి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా మారిపోతుంది. సో డేలో మీరు ఒక 600 to 700 టైమ్స్ స్వాలోయింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి అందరూ. ఈ స్వాలోయింగ్ ప్యాటర్న్ అంటే ఉమ్మి మింగడం అనే పార్ట్తో పాటు ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే నోట్లో జనరేట్ అయిందో అది గట్ లోపలికి వెళ్ళడం, అది పెద్ద పేగు అండ్ బాడీలో ఉన్న డిఫరెంట్ రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ వాల్స్లో కూడా ఉండిపోయి బాడీ మొత్తం మీద ఇన్ జనరల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్కి బాడీ ఇచ్చే రెస్పాన్స్ని హార్డ్గా క్రియేట్ చేసి దీనివల్ల మీకు హార్ట్ సంబంధించిన ఇష్యూస్ రావడం, గట్ సంబంధించిన ఇష్యూస్ రావడం అండ్ డయాబెటీస్ రావడం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఓరల్ హెల్త్ ఏదైతే మీ గట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో, ఇన్ టర్న్ గట్ హెల్త్ కూడా ఓరల్ హెల్త్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందండి. ఎలా గట్ హెల్త్ వల్ల, గట్ హెల్త్ రావడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల టీత్, నోట్లో ఎసిడిటీ అది వచ్చి టీత్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇంకో గట్ లోపల మీ న్యూట్రిషన్స్, ఫుడ్ నుంచి న్యూట్రిషన్ ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల నోట్లో అల్సర్స్ రావడం, చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఓరల్ హెల్త్, గట్ హెల్త్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయండి. ఏ ఒక్కదానిలో ప్రాబ్లమ్స్ ఉన్నా రెండింటినీ కరెక్ట్ చేసుకోవడం అవసరం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవడానికి మా పేజ్ని ఫాలో చేయండి.